టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది పశ్చిమ బెంగాల్ సిఐడి టీం. డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి నోటీసులు ఇచ్చారు బెంగాల్ సిఐడి అధికారులు. తొలుత కోల్కతాలోని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసం శాంతినికేతన్కు బెంగాల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు వెళ్లారు. అయితే ఆ సమయంలో అభిషేక్ బెనర్జీ ఇంట్లో లేరు. గేట్ల వద్దకు చేరుకున్న బెనర్జీ సిబ్బంది ఎంపీ ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని చెప్పారు. దీంతో అభిషేక్ బెనర్జీ రెండో నివాసమైన ఖాళీ ఘాట్కు వెళ్లారు. అక్కడ అభిషేక్ బెనర్జీకి నోటీసు అందజేశారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, సిఐడి నోటీసులు ఇవ్వడంపై టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. వాళ్లు ఏం చేయాలనుకుంటే అది చేయనివ్వండి, వాళ్ళు ఏమైనా చేయగలరని వ్యాఖ్యానించారు. గతంలో ఏడీ, సిబిఐ మాత్రమే ఉండేవి. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ పాటు కోల్కతా పోలీసులు, బెంగాల్ పోలీసులు కూడా ఉన్నారని సెటైర్లు వేశారు. గతంలో 2-3 దర్యాప్తు సంస్థలుండేవి, ఇప్పుడు అవి 5 అయ్యాయని విమర్శించారు. 5-6 దర్యాప్తు ఏజెన్సీలను పంపి భయపెట్టి తనను లొంగిపోయేలా చేసేందుకు యత్నిస్తున్నారని, కానీ తాను అలాంటి వ్యక్తిని కానని, తానేమి దేశద్రోహిని కానని అభిషేక్ బెనర్జీ అన్నారు. కేబినెట్ మంత్రి హోదా కలిగిన ప్రతిపక్ష నాయకుడి పదవికి శోభన్ దేబ్ చటోపాధ్యాయ నియామకానికి మద్దతుగా అసెంబ్లీ సెక్రటేరియట్కు సమర్పించిన లేఖలో పలువురు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై సిఐడి దర్యాప్తు చేస్తోంది. ఈ వివాదం ప్రధానంగా చౌరింగే ఎమ్మెల్యే నైనా బెనర్జీ చుట్టూ కేంద్రీకృతమైంది. మద్దతు లేఖపై ఆమె సంతకం కూడా పరిశీలనలో ఉంది.